భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత నాకు లభించిన ఉపాసన ఫలితంగా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించి గవ ప్రశ్న ద్వారా దేశ కాలమాన పరిస్థితుల్లో వర్ధమాన ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాల్ని వాస్తవికమైనటువంటి రూపంలో మీ ముందుంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాను. గురుదేవుల యొక్క ఆశీస్సుల చేత ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చెప్పిన ఎన్నో విషయాలు వాస్తవమయ్యాయి. అటువంటి పరంపరలో ఈరోజు సమకాలీన వర్ధమాన ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు సస్యశ్యామలంగా తెలంగాణ ఉండాలన్నటువంటి ఉద్దేశం చేత ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కుటుంబంగా తెలంగాణ రాష్ట్ర సమితి, అదే భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కేసీఆర్ యొక్క తనయులు కేటీఆర్ గారికి ప్రభుత్వానికి విపక్షాలకి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి రాజకీయ పరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జనబాహుల్యం మీద వీటి యొక్క ప్రభావం పడుతుంది. తెలంగాణ ప్రజలు అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితుల్లో ఎంతో కాలంగా ఉంటే అభివృద్ధి ఎప్పుడైనా జరుగుతుందనుకుంటే ప్రతిపక్షం పాలకపక్షం రెండూ కూడా ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టడం, ఇరకాటంలో పెట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం, ఒకరిని ఒకరు ఏం చేస్తున్నారో ఏమవుతుందో అర్థం కాని స్థితిగతుల్లో ఉంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుంది? పాలకపక్షంలో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో ప్రధాన నేత అయినటువంటి కేటీఆర్ గారు, వీరి ఇద్దరి యొక్క చర్యల వల్ల ప్రభుత్వ ఏర్పాటు లేదా సమీపమైన భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది జరుగుతుందా? కేటీఆర్ గారి యొక్క ప్రభుత్వం మళ్ళీ ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రశ్న వేసే ప్రతి సందర్భంలో నేను చెప్తూ ఉంటాను. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. ప్రశ్న వేస్తున్నటువంటి సందర్భంలో రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. మనం వేసినటువంటి ప్రశ్నకి 4 అంకె వస్తే ఇది ప్రతికూలమైన సమాధానమని అర్థం చేసుకోవాలి. కేతు సంఖ్య అయినటువంటి 7 వస్తే కొన్ని ప్రతిబంధకాలు కలుగుతాయని అర్థం చేసుకోవాలి. వేరే అంకె ఏదొచ్చినా కూడా వాటి ప్రభావాన్ని నేను చెప్తాను, కానీ రాహు సంఖ్య అయినటువంటి 4 మాత్రం పొరపాటున కూడా రాకూడదు. ప్రశ్న వేస్తున్నాను. ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్ష నేత కేటీఆర్ గారి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటం, ఈ మాట్లాడుకునేటువంటి దుందుడుకు చర్యలు, వీటి వల్ల ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థకి ఏదైనా ఇబ్బంది కలగనుందా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి అంకె 6. దేవగురు అయినటువంటి బృహస్పతి ఎంత ప్రధానమో దైత్య గురువు అయినటువంటి శుక్రుడు కూడా అంతే ప్రధానమని చెప్తుంది జ్యోతిషశాస్త్రం. ఈ వచ్చినటువంటి ఫలితం 6 శుక్ర భగవానుడికి సంబంధించింది. సమీపమైన భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవస్థలు కానీ ప్రతిపక్షాలు కానీ ఈ ఇద్దరు నేతల మీద లేదా ఈ ఇద్దరు నేతలు ఎవరో ఒకరి మీద కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి చర్చలు, న్యాయపరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో
చిత్తా నక్షత్రం తులారాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో అద్భుతమైనటువంటి రాజయోగం అయితే కొనసాగుతూ ఉంది. కానీ ప్రతిపక్ష నేత అయినటువంటి మాన్యశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారి యొక్క జాతకంలో నాకు తెలిసి ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని రోజులకి బృహస్పతి బలం మే మాసంలో వచ్చినప్పటికీ కూడా ఈ మే మాసానికి అటు ఇటుగా న్యాయపరమైనటువంటి చిక్కులు, సమస్యలు, కొన్ని రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యవస్థ, పాలక వ్యవస్థ, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సమన్వయంతో నడిస్తేనే దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రభుత్వాలు సుస్థిరమైనటువంటి పరిపాలనను కొనసాగిస్తాయి, ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారి మధ్య జరుగుతున్నటువంటి తెలంగాణ మీద ఆధిపత్యం ఎవరిది అనేటువంటి సందర్భంలో ఈ ఇద్దరి నేతల మీద కానీ, ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరు కానీ న్యాయపరమైనటువంటి అంశాల మీద పోరాటాన్ని కొనసాగిస్తారు. కొన్ని సందర్భాల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమీపమైన భవిష్యత్తులో దేవగురు అయినటువంటి బృహస్పతి బలం యోగించగలిగితే మాత్రం తప్పకుండా కేటీఆర్ గారికి కూడా అనుకూలవంతమైనటువంటి రోజులు సమీపమైన భవిష్యత్తులో రాబోవచ్చేమో. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బృహస్పతి యొక్క బలం లేనటువంటి కారణంగా న్యాయపరమైనటువంటి చిక్కులు, సమస్యలు, ప్రతిబంధకాలని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగానే మనం భావించాలి. ఏది ఏమైనా మరొకసారి చెప్తున్నాను, కృష్ణమాచార్యకి ఈ పార్టీతోనూ ఏ వ్యవస్థతోనూ సంబంధం లేదు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలోని రాజయోగాన్ని అనుసరించి గడిచిన 3 సంవత్సరాల క్రితమే చెప్పాను. వారి జాతకంలోని అద్భుతమైనటువంటి రాజయోగం కారణంగా ముఖ్యమంత్రి, అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థాయిని తప్పకుండా అందుకుంటారని ఎంతోమంది జ్యోతిష్యులు, ఎంతోమంది ఈ వార్త మింగుడు పడినటువంటి కొన్ని రకాలైన శక్తులు ఆనాడు ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేసిన కృష్ణమాచార్య వాటిని ఎలాగూ పట్టించుకోడు. నాకు ఏ పార్టీతోనో, ఏ ప్రభుత్వ వ్యవస్థతోనో, పాలకపక్షంతోనూ, ప్రతిపక్షంతోనూ, ఏ నేతతోనూ ఎటువంటి సంబంధం లేదు. జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా బలాన్ని, ప్రత్యేకించి నాకు వచ్చినటువంటి గవ ప్రశ్నని అనుసరించి సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నో విషయాల్ని తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంటాను. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రూపురేఖలు అతి త్వరలో మారతాయి. మరో రాజధాని ప్రాంతంగా ఓరుగళ్ళు గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి రూపు సంతరించుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఏది ఏమైనా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ మధ్య జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి పోరులో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. మరో చక్కని విషయంతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబజీ. For more videos like this, subscribe Big TV channel.